హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వే టు పుట్ ఐడియాస్ ఇన్ టు ద వరల్డ్ టుడే. కమ్యూనికేషన్కి చాలా ముఖ్యమైన స్ట్రాంగ్ పిల్లర్ స్టోరీ టెల్లింగ్. మనం అద్భుతమైన కమ్యూనికేటర్గా మారాలి అంటే నిజ జీవితంలో కథలు చెప్పడం నేర్చుకోవాలి. ఇక్కడ కథలు చెప్పడం అంటే ఉన్నది లేనట్లుగా చెప్పడం కాదు, ఎదుటి వ్యక్తికి మనలోని భావాల్ని కథల రూపంలో అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వినేటప్పుడు వారి జీవితాన్ని ఆ కథలో ఉన్నట్లుగా ఊహించుకుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మనకి తెలియకుండానే ప్రతిరోజు ఎన్నో విషయాల్ని కథల రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఎన్నో వెబ్సైట్స్, వెబినార్స్, పాడ్కాస్ట్, స్ట్రీమింగ్ వీడియోస్ ఇలా ఎన్నో చోట్ల కథల రూపంలో చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. కంపెనీస్ గురించి, వాటి బ్రాండ్స్ గురించి, వీటితో జరిగిన మన అనుభవాలన్నిటినీ మనం కొన్నిసార్లు కథల రూపంలో చెప్పడం జరుగుతుంది. ఎంతోమంది లీడర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కథల రూపంలో ఎన్నో విషయాల్ని ప్రజలకి చెప్పడానికి కారణం ప్రజల మనసులో ఎమోషనల్గా ఈ విషయాలన్నీ డీప్గా గుర్తుండిపోవాలి అని. అయితే స్టోరీ టెల్లింగ్కి చాలా అవసరమైన పాయింట్ ఒకటి ఉంది, అదే షేర్. షేర్లో ఎస్ అంటే షో. మనం చెప్పే కథ యొక్క సారాంశం గురించి మనకి పూర్తి అవగాహన ఉండాలి. హెచ్ అంటే హెల్ప్. మనం చెప్పే కథ ద్వారా ఇతరులకు జరిగే మంచి ఏంటి, వాళ్ళకు ఉపయోగపడే విషయం ఏంటి అనే విషయాన్ని ఈ పాయింట్లో మనం పాయింట్అవుట్ చేయాలి. ఏ అంటే యాంప్లిఫై. కథలు వినడం వల్ల కలలు కనడానికి, అన్వేషించడానికి, జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమైన సామర్థ్యం ఉంటుంది. కాబట్టి మనం చెప్పిన కథల ద్వారా ఇతరులు విజువలైజ్ చేసుకునే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఆర్ అంటే రిలేట్. మన కథ విని ప్రజలు ఎలా అనుభూతి చెందుతున్నారో తెలుసుకోవాలి. మనం అందరికీ కనెక్ట్ అయ్యే కథని చెప్పాలనుకున్నప్పుడు మన ఎమోషన్స్ను అందులో పెట్టాలి. మనం మాట్లాడుతున్న విషయం మీద మనకి పూర్తి శ్రద్ధ ఉంది అన్నట్లు మనం చెప్పాలి. ఈ అంటే ఎంజాయ్. మనం చెప్పే కథ ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అంతేగాని బోర్ కొట్టించకూడదు. సరదాగా మాట్లాడుతూ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా కథను వివరించే విధానమే ఈ షేర్. ఇలాంటి ఒక అద్భుతమైన పాయింట్ని చెప్పిన పుస్తకం ద 16 అన్డెనయబుల్ లాస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ పుస్తకంలో బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా, లీడర్గా ఎదగాలన్నా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలన్నా, ఒక ప్రోడక్ట్ని అమ్మాలన్నా, ఒక టీంకి కోచింగ్ ఇవ్వాలన్నా, మనసులో మాటల్ని ధైర్యంగా చెప్పాలన్నా కూడా దానికి అవసరమయ్యే కమ్యూనికేషన్కి సంబంధించిన 16 లాస్ గురించి ఈ పుస్తకంలో చెప్పారు. అయితే ఈ పుస్తకంలో ఒక 4 లాస్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కుకో ఎఫ్ఎం బుక్ రికమెండేషన్ చూద్దాం. స్టోరీ టెల్లింగ్ విషయంలో నాకు బాగా నచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ అష్నీర్ గ్రోవర్. విషయాన్ని చాలా స్ట్రాంగ్గా అందరి మైండ్లోకి వెళ్ళిపోయేలాగా చెప్పడంలో ఈయన దిట్ట. అండ్ ఆయన జీవితంలో జరిగిన ఎన్నో కథల్ని మంచి కన్విక్షన్తో ఈ పుస్తకంలో చెప్పారు. ఆ పుస్తకం పేరే దొగలాపన్. ఇందులో ఈయన జర్నీ, వీళ్ళ తాతగారు పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలో ఎలా సెటిల్ అయ్యారనే దగ్గర నుంచి భారత్ పే ద్వారా ఈయన చూసిన సక్సెస్ అండ్ ఈయన చూసిన ఎన్నో కాంట్రవర్సీస్ ఈ పుస్తకంలో క్లియర్గా చెప్పారు. అండ్ ఈ పుస్తకం మనకు తెలుగులో ఉంది, తప్పకుండా వినండి. అయితే మీరు కనుక ఇంకా కుకో ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే మీకు ఒక గుడ్ న్యూస్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీడమ్ సేల్ ఆఫర్ ఇస్తున్నారు. దీనికి గాను మీరు చేయాల్సింది, మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీడమ్ 60 అనే కోడ్ ఉపయోగిస్తే మీకు 60% డిస్కౌంట్ లభిస్తుంది. అండ్ ఈ ఆఫర్ కేవలం ఆగస్ట్ 14 నుంచి 16 వరకే ఉంటుంది. సో త్వరపడండి. కోడ్ గుర్తుంది కదా, ఫ్రీడమ్ 60. కుకో ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. ఇప్పుడు మనం 4 లాస్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ముందు ద లా ఆఫ్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే నమ్మకం. ముందు మనం తెలుసుకోవాలి, అసలు ఒక లీడర్గా మారాలన్నా, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలన్నా మనకి మన మీద ఉన్న ఆ నమ్మకం ఏంటి, మనకి మనం చెప్పుకుంటున్న ఆ కన్విక్షన్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. అసలు మీరు చెప్పే మాట ఎందుకు వేరే వాళ్ళు వినాలి, ఎందుకు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించాలి. లీడర్, ఇన్ఫ్లుయెన్సర్, టీచర్ ఆర్ మీరు, నేను, ఎవరైనా సరే ఈ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మన మాటల్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో దీనికి గాను ముందు మనం తెలుసుకోవాల్సింది మన కన్విక్షన్ ఏంటి అని. ద స్ట్రాంగర్ యూ బిలీవ్ ఇట్, ద మోర్ పీపుల్ ఫీల్ ఇట్. మనం ఎంత ఎక్కువ బలంగా నమ్మితే అంతే ఎక్కువ మంది మనల్ని బలంగా నమ్ముతారు. మన నమ్మకాలు మన జీవితాన్ని మారుస్తాయి. మన నమ్మకంతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఇతరుల జీవితాల్లో కూడా మార్పు వస్తుంది. అందుకే మన జీవితానికి పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. అంటే మన జీవితానికి ఉన్న అర్థం ఏంటో తెలుసుకున్నప్పుడే ఇతరుల జీవితానికి ఉండే అర్థాన్ని మనం చూపించగలం. మనం తలుచుకుంటే మన ద్వారా మన కుటుంబానికి, సమాజానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి
మంచి చేసి ఇంప్రూవ్ చేయొచ్చు. మనం లీడర్గా ఉండాలంటే నలుగురికి మంచి చేయాలి అనుకున్న వ్యక్తిగా మనం ఉండాలి. అందరిలా కాకుండా అందరితో పాటే ఉండిపోకుండా మనకంటూ ప్రత్యేకమైన దారిని మనం ఎంచుకోవాలి. ఉదాహరణకి ఒక రాయిని చూడగానే మీకు ముందుగా ఏం గుర్తొస్తుంది? మీలో ఒకరికి రాయిని దూరంగా విసరాలనిపిస్తుంది, ఇంకొకరికి ఆ రాయిని శిల్పంగా మార్చాలనిపిస్తుంది, మరొకరికి ఆ రాయిని ఇల్లు కట్టడానికి ఉపయోగించాలి అని అనిపిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఒక్కొక్కరి అవసరాన్ని బట్టి, ఒక్కొక్కరి ఆలోచన విధానాన్ని బట్టి ఒక్కొక్కరు చూసే విధానం మారిపోతుంది. ఆ ఆలోచన విధానం మనకి బలాన్ని ఇచ్చేదా లేదా మన బలాన్ని తగ్గించేదా అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. అందుకే ఒక లీడర్ అందరిలా కాకుండా ఎవరు చూడని దాన్ని చూడగలగాలి, అందరూ నమ్మని వాటిని నమ్మగలగాలి, అందరూ చేయలేని ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసి వాటిని ఫేస్ చేయాలి. అదేవిధంగా సక్సెస్తో పాటు వచ్చే ఫెయిల్యూర్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేసి వెనకడుగు వేయకుండా తన వాళ్ళందరినీ ముందుండి నడిపించగలగాలి. మనం శక్తివంతమైన సమర్థవంతమైన లీడర్గా కమ్యూనికేట్ చేయాలి అంటే మనలో ముందుగా దృఢ విశ్వాసం ఉండాలి. మన మీద, మన ఆలోచనల మీద, మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద, అదేవిధంగా ఇతరులకు కూడా మనం చెప్పబోయే విషయాల మీద మనం బలమైన నమ్మకంతో ఉండాలి. మన ఆలోచనలు దృఢ విశ్వాసంతో ఉండాలంటే ముందుగా మనకున్న పర్సనల్ కన్విక్షన్ ఏంటో మనం తెలుసుకోవాలి. పర్సనల్ కన్విక్షన్ అంటే వ్యక్తిగత నమ్మకం. ప్రజల్లో మార్పు కోసం మనలో ఉన్న భావాలన్నిటినీ కమ్యూనికేట్ చేయగలిగినప్పుడే ప్రజల్లో మోటివేషన్ లభిస్తుంది. ఒక విషయాన్ని ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని ముందు పర్సనల్గా నువ్వెంత నమ్ముతున్నావు అనేది వాళ్ళకి చూపించగలగాలి. అప్పుడే వేరే వాళ్ళలో ఆ మార్పు తీసుకురాగలుగుతాం. నెక్స్ట్, పీపుల్ కన్విక్షన్, ప్రజల నమ్మకం. మీరైనా నేనైనా ఎవరైనా సరే మన జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటాం. మనం ప్రజల్లో మార్పు తీసుకురావాలి అనుకుంటే మన కారణంగా వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయనే నమ్మకాన్ని వాళ్ళందరికీ ఇవ్వగలగాలి. సో మన మాటల్లో వాళ్ళకి నమ్మకాన్ని కలిగించే మాటలు ఉండాలి. నెక్స్ట్, పర్పస్ కన్విక్షన్. పర్పస్ అంటే వెళ్ళే దారి, ఒక అర్థవంతమైన దారి. మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ తెలిసినప్పుడే వెళ్ళాల్సిన దారి కనిపిస్తుంది. అసలు మనం కమ్యూనికేట్ ఎందుకు చేయాలనుకుంటున్నాం అనేది మనకి తెలియాలి. మన కమ్యూనికేషన్కి ఉన్న ఎండ్ గోల్ ఏంటనేది మనకి తెలియాలి. అందరినీ అర్థం చేసుకునే క్యాపబిలిటీ మనలో అప్పుడు డెవలప్ అవుతుంది. సో ముందుగా మన మీద మనకు ఒక కన్విక్షన్ ఉండాలి, తర్వాత జనాల మీద మనకు ఒక కన్విక్షన్ ఉండాలి. ఈ రెండు సరిగ్గా ఉంటే మనం వెళ్ళే దారి మనకు అర్థవంతంగా కనబడుతుంది, మన పర్పస్ ఏంటో కూడా మనకి అర్థమవుతుంది. నెంబర్ 2, ద లా ఆఫ్ కాంటెంట్. జనవరి 1996 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ ఇంటర్నెట్ భవిష్యత్తు గురించి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ యొక్క సమ్మరీ ఏంటంటే కాంటెంట్ ఈజ్ కింగ్. అండ్ ఈ కాలంలో 25 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పింది నిజమని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కంటెంట్ని ఎంతోమంది క్రియేట్ చేయగలుగుతున్నారు, ఎంతో చక్కగా మార్కెటింగ్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ కంటెంట్తో ఎంతోమంది జీవితాల్లో మార్పుల్ని కూడా తీసుకురాగలుగుతున్నారు. అందుకే కాంటెంట్ ఈజ్ కింగ్. కాంటెంట్ రాజైతే మరి మంత్రి ఎవరు? కమ్యూనికేషన్ ఇస్ ద మినిస్టర్. ఒక రాజ్యాన్ని పాలించడానికి రాజు, మంత్రి ఎంత అవసరమో అంతే ఎక్కువగా మనలో ఉన్న నాలెడ్జ్ని సరైన విధానంలో కమ్యూనికేట్ చేయగలిగితే మన చుట్టూ ఉండే ప్రపంచంలో మార్పుల్ని చూడగలం. ముందు అసలు మన మాటల్లో నాలెడ్జ్ లేకపోతే వేరే వాళ్ళని మార్చడం మన వల్ల కాదు. మనలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొన్ని వేల మాటల్ని కమ్యూనికేటర్స్ ద్వారా వింటుంటాం. కానీ అస్సలు మానకుండా ప్రతిరోజు వాళ్ళందరూ మాటలు వింటామా? వినలేం. మనల్ని ఎవరైతే వాళ్ళ మాటలతో ఇన్స్పైర్ చేస్తారో, అందరిలా కాకుండా మనలో ఎనర్జీ క్రియేట్ అయ్యేలాగా ఎవరైతే ఉంటారో, అందరిలో ప్రత్యేకమైన వారిగా ఎవరైతే గుర్తింపు తెచ్చుకుంటారో, కేవలం వాళ్ళ మాటలనే మనం ఇష్టంగా వింటాం. అందుకే వెన్ యూ హ్యావ్ సంథింగ్ వర్త్ సేయింగ్, పీపుల్ స్టార్ట్ లిజనింగ్. మీ నోటి నుండి వచ్చే మాట విలువైనదిగా ఉన్నప్పుడు ప్రజలు మీ మాటల్ని వినడం మొదలు పెడతారు. ఇష్టమైన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇష్టమైన విషయాల గురించి వింటున్నప్పుడు కానీ మన బ్రెయిన్ వాటన్నిటినీ విజువలైజ్ చేసి అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. మనం 5 నిమిషాలు మాట్లాడినా, 10 నిమిషాలు మాట్లాడినా, 60 నిమిషాలు మాట్లాడినా సరే, సమయంతో సంబంధం లేకుండా మనం మాట్లాడే టాపిక్కి సంబంధించిన విషయాల్లో క్వాలిటీ తప్పనిసరిగా ఉండాలి. ఒక విషయాన్ని తెలివైన వ్యక్తి 10 నిమిషాల్లో చెప్తున్నప్పుడు, అదే విషయాన్ని ఇంకొక వ్యక్తి గంట సేపు చెప్తున్నప్పుడు మీరు ఎవరి మాటలను వినడానికి ఇష్టపడతారు? తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ మాటల్ని వింటాం. లీడర్గా మారాలంటే మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్తున్నప్పుడు అనవసరమైన విషయాల గురించి మధ్యలో మాట్లాడకూడదు.
కేవలం ఆ ఇంపార్టెంట్ విషయాల్లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ గురించే మాట్లాడాలి. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అందరికీ అర్థమయ్యే విధంగా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా మాట్లాడాలి. మన కోపాన్ని, మన అసహనాన్ని, మన బాధని, మన చిరాకుని ఇతరుల మీద చూపిస్తే మన మీద ఎదుటి వాళ్ళకి నమ్మకం ఉండదు. అందుకే ఓపికతో ఉండటం అవసరం. మనకి ఎలాంటి టాపిక్స్ మీద అవగాహన ఉంది, ఎలాంటి టాపిక్స్లో మనం స్ట్రాంగ్గా ఉన్నాం, ఎలాంటి టాపిక్స్ని ఈజీగా అర్థమయ్యేలా చెప్పగలం అనే వాటి గురించి ఆలోచించి మనకి తెలియని విషయాల గురించి రీసెర్చ్ చేసి పూర్తిగా తెలుసుకుని ఆచితూచి అడుగులు వేయాలి. నెక్స్ట్, ద లా ఆఫ్ యాంటిసిపేషన్. యాంటిసిపేషన్ అంటే ముందుగా గ్రహించడం లేదా తెలుసుకోవడం అని అర్థం. వెన్ యూ కాంట్ వెయిట్ టు సే ఇట్, దే కాంట్ వెయిట్ టు హియర్ ఇట్. మీరు చెప్పడానికి ఎదురు చూడలేనప్పుడు ఇతరులు వినడానికి కూడా ఎదురు చూడలేరు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే లీడర్ ఎంత ఉత్సాహంగా మాట్లాడితే అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ప్రజలు వినడం మొదలు పెడతారు. మనం ఉత్సాహంగా మాట్లాడితే వాళ్ళు ఉత్సాహంగా వింటారు. మనం చిరాకుతో అయిష్టంగా మాట్లాడితే వాళ్ళు వినడానికి ఇష్టం చూపించరు. అందుకే నేను సరిగ్గా మాట్లాడలేనేమో, నా మాటల వల్ల అందరూ నవ్వుతారేమో, ఇలాంటి భయాలన్నీ మనలో ఉంటే తీసేయాలి. ఈ ప్రపంచంలో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా మనం మాట్లాడే మాటల్ని, అందులోని భావాన్ని అర్థం చేసుకుని మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మీ మాటల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం ఈ 2 రకాల వాళ్ళనే యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని భయంతో వెనకడుగు వేయకూడదు. పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి అంటారు. నలుగురికి మంచి చేస్తూ, నలుగురిలో ఆనందాన్ని పెంచుతూ, సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళే వాళ్ళకే ఎదురు దెబ్బలు తగులుతాయి. వాటిని తట్టుకుని వెనకడుగు వేయకుండా నిలబడితే మనం కోరుకున్న సక్సెస్ మన సొంతం అవుతుంది. ఒక వస్తువుని కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ ఎలా అయితే మనం చూస్తామో అలానే ఆలోచిస్తాం. మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా సాధించగలం. నమ్మకం అనేది పాజిటివ్ వైబ్రేషన్స్ని కలిగించే పదం అయినప్పటికీ దీన్ని 2 రకాలుగా చూసే వ్యక్తులు ఉన్నారు. నేను కష్టపడి ప్రయత్నిస్తే ఖచ్చితంగా గెలవగలను అని కొంతమంది నమ్ముతారు. నేను ఎంత కష్టపడినా ఎప్పటికీ గెలవలేను అని ఇంకొంతమంది అంటారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ గెలుపోటముల గురించి ఆలోచించే వీళ్ళిద్దరి ఆలోచనల మధ్య నమ్మకం ఉంది. నమ్మకాన్ని మనం సక్సెస్ కోసం ఉపయోగిస్తున్నామా లేదా ఫెయిల్యూర్ కోసం ఉపయోగిస్తున్నామా అనేది మన ఆలోచనల మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మన మీద మనకి నమ్మకం ఉండాలి. నమ్మకంతో క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. ఇక్కడ క్లియర్లో C అంటే కమ్యూనికేషన్, L అంటే లీడర్షిప్, E అంటే ఎక్విపింగ్, A అంటే యాటిట్యూడ్, R అంటే రిలేషన్షిప్స్. సక్సెస్ అవ్వాలంటే ఈ 5 విషయాల్లో మనం క్లియర్గా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఉదాహరణకి చిన్నప్పుడు మనం చదువుకున్న కథ, ఒక కాకి దాహంతో ఉండి నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా కొంతసేపు ఎదురు చూసి అటు ఇటు తిరిగిన తర్వాత ఒక పాత్రలో నీళ్లు కనిపించడంతో, ఆ నీళ్లు లోతుగా ఉండడంతో తాగడానికి ప్రయత్నించి విఫలం అవుతుంది. ఆ తర్వాత దగ్గరలో ఉన్న కొన్ని రాళ్ళని తీసుకువచ్చి ఆ పాత్రలో వేసి నీటిని పైకి తీసుకువచ్చి దాహాన్ని తీర్చుకుని వెళ్ళిపోతుంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ వస్తాయి అని కూర్చోకూడదు. ఆపర్చునిటీస్ ఊరికే రావు. మన చుట్టూ ఉండే పరిస్థితులలో నుండి కష్టపడి మనమే వాటిని క్రియేట్ చేసుకోవాలి. అలా జరగాలంటే మనకు వచ్చే ఐడియాస్ అన్నిటినీ నోట్ చేయాలి. మనం చేయాలనుకున్న పనిని రాయడం మొదలు పెట్టినప్పటి నుండి ఇంప్లిమెంట్ చేసే వరకు ప్లాన్ చేయాలి. వాటిని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి ప్రయత్నించి ఆపేస్తే సక్సెస్ రాదు. తిరిగి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో గుర్తుంచుకోండి, మన మాటల్లో ఉత్సాహం ఉంటే జనాల్లో కూడా ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని కోల్పోకుండా మాట్లాడండి చాలు. అండ్ ద లా నెంబర్ 4, ద లా ఆఫ్ యాడింగ్ వాల్యూ. మన జీవితంలోకి వచ్చిన వాళ్ళలో కొంతమందిని మనం అస్సలు మర్చిపోలేం. ఆ వ్యక్తుల వల్ల మనకి ఆనందం కలిగి ఉండొచ్చు, మంచి జరిగి ఉండొచ్చు, లేదా చెడు కూడా జరిగి ఉండొచ్చు. ఇలా ఎన్నో కారణాల వల్ల, ఇతరుల వల్ల మనం పొందే అనుభూతిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల పేర్లు మనకి గుర్తుకు రానప్పటికీ వాళ్ళతో మనకున్న అనుభవాలు మాత్రం గుర్తుండిపోతాయి. పీపుల్ మే ఫర్గెట్ వాట్ యు సే, బట్ దే నెవర్ ఫర్గెట్ హౌ యూ మేక్ దెమ్ ఫీల్. మనం చెప్పే మాటల్ని ప్రజలు మర్చిపోవచ్చు, కానీ మనం వాళ్ళకి ఎలాంటి అనుభూతిని ఇచ్చామనే దాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోలేరు. జిగ్ జిగ్లర్ అనే వ్యక్తి దగ్గరికి ఈ పుస్తక రచయిత ఒకసారి వెళ్ళినప్పుడు రచయిత దృష్టి మొత్తాన్ని ఆకర్షించే ఒక విషయం జిగ్ జిగ్లర్ చెప్పారు. అదేంటంటే, ఇతరులు కోరుకున్నవన్నీ సాధించడానికి మనం సహాయం చేస్తే మనం కోరుకున్నవి సాధించడానికి ఇతరులు మనకి సహాయం చేస్తారు అని.
ఈ మాట విన్న తర్వాత రచయిత తన ఆలోచన విధానం మొత్తం మార్చేసుకున్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఇతరులు ఆయనకి సహాయం చేయాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, కానీ ఆయన అందరికీ సహాయం చేయాలనే విషయాన్ని మర్చిపోయాడు. ఈ జిగ్ జిగ్లర్ చెప్పిన జీవిత సత్యాన్ని రచయిత అర్థం చేసుకుని ఆ తర్వాత నుండి అందరికీ సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు కదిలాడు, సక్సెస్ని సాధించాడు. బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే కస్టమర్స్కి మీరు ఎల్లప్పుడూ విలువ ఇస్తారని, వాళ్ళ అవసరాన్ని అర్థం చేసుకుంటారనే నమ్మకాన్ని కలిగేలా చేయాలి. అప్పుడే కస్టమర్స్ మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు, మీకు మంచి వ్యాపారం ఇస్తారు. లీడర్స్ చెప్పే మాటల్లో స్వార్థం లేకుండా కేవలం ప్రజల కోసమే వారి తాపత్రయం అని అర్థమైతే లీడర్ చెప్పే ప్రతి విషయాన్ని ప్రజలు నమ్మడం మొదలు పెడతారు. వెంటనే కాకపోయినా స్లోగా నమ్ముతారు. రచయితలు రాసే పుస్తకాల్లో ప్రజలకి వాళ్ళ జీవితంలో ఆశని పెంచేవిగా ఉపయోగకరమైన విషయాలు ఉన్నప్పుడు ఆ రచయితకి సంబంధించిన పుస్తకాల్ని ప్రజలు చదవడం మొదలు పెడతారు. తద్వారా ఆ రచయిత లాభపడతాడు. అదేవిధంగా మన జీవితంలో జరిగిన చెడు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మన జీవితం అంతా అలాగే ఉంటుంది అని ఊహించుకోకూడదు. మనం ఇతరులతో ఎలా అయితే ప్రవర్తిస్తామో అలానే ఇతరులు మనతో ప్రవర్తిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో గుర్తుంచుకోండి, వేరే వాళ్ళకి సహాయం చేయండి, ఆ వేరే వాళ్ళే మీకు తర్వాత ఉపయోగపడతారు. ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం. ఈ వీడియో ముగించే ముందు ఒక్కసారి రివిజన్ చేసుకుని ఆపేద్దాం. ద లా ఆఫ్ కన్విక్షన్. మన కుటుంబం దగ్గర నుండి మన చుట్టూ ఉండే సమాజం వరకు అందరితో ఒక మంచి రిలేషన్ ఏర్పడటానికి కారణం కన్విక్షన్, నమ్మకం. మనం ఒకరితో ఒక విషయం గురించి చెప్తున్నప్పుడు మనం పూర్తి అవగాహనతో దాని మీద నమ్మకంగా మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి మన మాటల్ని అంతే బలంగా నమ్ముతాడు. సో ముందు మనం చెప్పే దాని మీద మనకి నమ్మకం ఉండాలి. నెక్స్ట్, ద లా ఆఫ్ కాంటెంట్. మన నోటి నుండి వచ్చే మాట విలువైనదిగా ఉంటే మనకి, మన ఆలోచనలకి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. మన మాటల్ని వినడానికి ఇష్టాన్ని చూపిస్తారు. మనం 5 నిమిషాలు మాట్లాడినా, గంట సేపు మాట్లాడినా పర్వాలేదు, కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, మన మాటల్లో అనవసరమైన విషయాలకి దూరంగా ఉంటూ ఎంత ఎక్కువ క్వాలిటీతో మాట్లాడుతున్నాం అనేది గమనించాలి. నెక్స్ట్, ద లా ఆఫ్ యాంటిసిపేషన్. లీడర్గా ఉండాలి అంటే మన మాటలతో ఇంట్రెస్ట్ని కలిగించి ఇతరులలో ఎనర్జీని క్రియేట్ అయ్యేలా చేయాలి. ఎందుకంటే మనం ఉత్సాహంగా మాట్లాడితే మన మాటలు వినేవాళ్ళు కూడా ఉత్సాహంగా వింటారు. లీడర్గా మనం ఏం చేయాలనుకుంటున్నామో ప్రతి ఒక్క విషయాన్ని నోట్ చేసుకుని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఇంప్లిమెంట్ చేయాలి. ద లా ఆఫ్ యాడింగ్ వాల్యూ. ఇతరులు కోరుకున్నవన్నీ సాధించడానికి మనం సహాయం చేస్తే మనం కోరుకున్నవి సాధించడానికి ఇతరులు మనకి సహాయం చేస్తారు. ఈ పాయింట్ని మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.